రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ఇటు సోరయ్య అయ్యా వెళ్ళి అరవింద్ లోపల తీసుకురా. అలాగేనయ్యా. తాతగారు పిలుస్తున్నారు రామ్మా. నేను ఆడుకోవాలి. తాతగారు పిలిస్తే అలా అనకూడదమ్మా, రామ్మా. నేను రాను. ఏంట్రా ఆడుకుని బతిమాలుతున్నావు? ఏడ్చుకురా. రామ్మా. పోరా. నువ్వెవరివి? రాజుగారి మనవరాల్ని. అడుక్కు తినేవాడితో ఆడుకోవచ్చా? వాళ్ళు అడుక్కు తినే వాళ్ళు కాదు. చేయి చాపో. మావయ్య గారు, చిన్నపిల్ల. ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. అరవిందా, వాళ్ళతో ఎప్పుడైనా ఆడుకుంటావా? వాళ్ళు కూలి వెధవలు, కులం తక్కువ వెధవలు. కులం అంటే పెద్ద అయిన తర్వాత చెప్తాలే. చెప్పు, తప్పు చేశానని చెప్పు. అవును, నువ్వు తప్పు చేసావు. నేను కాదు, నువ్వు తప్పు చేశానని చెప్పు. తప్పే. పో. ఇల్లు దాటావో కాళ్ళెర కొడతాను. అరవిందా, 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 అమ్మా, అరవిందా, అక్క, అక్క, అరవిందా, 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 అరవిందా. ఏంటి పిచ్చాకులు పెట్టుకుంటున్నావు? నేను నీకోసం పౌడర్ తెచ్చాను. అరే, నీ చేతికి ఏమైంది? నీతో ఆడుకున్నానని మా తాతయ్య కొట్టాడు. అవునా? ఉండు, కట్టు కడతాను. ఏ ఆగు, ముందు నేను కడతా. ఉండు, నేను కడతా. అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా. అవునన్నా కాదన్నా నీలోనే నేనున్నా. నీ చెలిమే లోకాలే వద్దన్నా, నీ వెనకే చిరుగాలే వస్తున్నా. నీ జతలో ఆనందం చూస్తున్నా. నీ ఎదుటే రాగాలే తీస్తున్నా. ఆటైనా పాటైనా నీతోనే ఏమైనా. అరే, ఇక్కడ ఏంట్రా? నిజం. అవునులే. రై, పైకేరా. రై, నువ్వేరా. అటు కాదు, ఇటేరా. ఈడెక్కడి నుంచి వచ్చాడ్రా? అరే, వెళ్ళి చూడండి రా. ఇంత అన్యాయమా? ఏమనుకుంటున్నాడా మంగరాజు? నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యి. నేను వచ్చి సాక్ష్యం చెప్తాను. అయ్యా, పోలీసులు వచ్చారు. ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. లోపల రమ్మను. లోపలికా? లోపలికే రమ్మను. సరే. ఎంత ధైర్యం వాళ్ళకి మన దివాణంలో ప్రవేశించడానికి?
కోట్లోకి కుక్కలు దూరితే కూడా కోప్పడాలేంట్రా తినండ్రా. మా బాగా చెప్పారు. నమస్కారం సార్. ఏంటి పని మీద వచ్చారా పలకరించడానికి వచ్చారా? సుబ్బయ్య అనే రైతుని మీరు షూట్ చేశారని ఫిర్యాదు చేశారు. ఏయ్! తినండ్రా. నేను వాణ్ణి కాల్చానా వాడే నా తుపాకీ కడ్డం వచ్చాడా? అదే అడుగుదామని. నేను డబ్బా తుపాకీ ఆట ఆడుతుంటే ఆడే అడ్డం వచ్చాడు, చచ్చాడు. ఏరా జరిగింది అంతే. అవును అవును, మీ వాళ్ళు మీకు అనుకూలంగానే చెప్తారు. పోనీ మీ వాళ్ళెవరైనా వచ్చి చెప్పండ్రా. ఎవరు రారా? పోనీలే నేను పిలిపిస్తా. సోరయ్య, ఆ పక్కనున్న తలుపు తెరు. ఆయ్ అంటే రండి. ఏరా సుబ్బయ్య నేను కావాలనే చంపానా? లేదండి అయ్యా, ఆడే మీ తుపాకీ కడ్డొచ్చాడు. నేను ముందే చెప్పానయ్యా, రాజుగారు తుపాకాట ఆడుతున్నారు, అటు పక్క వెళ్ళొద్దని. ఆడికి సాగు టైం అయిపోతే రాజుగారు మాత్రం ఏం చేస్తారా? మీ సాక్ష్యాలు ఎవడు నమ్ముతాడ్రా? పోనీ కమలమ్మ నువ్వు చెప్పు, నీ మొగుని నేను కాల్చానా? అయ్యా, రాజుగారు స్థానం మంచోరయ్యా. ఆయనకే పాపం తెలీదు. ఆయన ప్రాణాలు పోసేవారే కానీ తీసేవారు కాదయ్యా. సారీ రాజుగారు, చిన్న పొరపాటు. పొరపాటు కాదు, నిజమేంటో తెలుసుకోకుండా మా కోటలోకి వస్తారా? పోలీసులంటే తమాషగుందిరా. రాజుగారి మీద తప్పుడు కేసు పెట్టి మా పరువు తీస్తావా? ఇడియట్. ఉంటాం సార్, రండి. ఉండయా, పొండి పొండి. రాయ్, రాజుగారి ముందా గుర్రపు స్వారీ. ఈ లంకలో ఉన్న పొలాలన్నీ నావే కావాలి. ఆ సుబ్బయ్య గాని 10 ఎకరాలు ఇవ్వరా అని మర్యాదగా అడిగాను. ఇవ్వనన్నాడు, చచ్చాడు. వాడి తర్వాత పొలం నీదే, బతికుండగానే ఇచ్చాయి. ఇక్కడ నీ బెదిరింపులకు ఎవ్వరూ బెదర్రు. నీ కొడుక్కి ఎలాగో తల్లి లేదు. నీ మొండితనంతో వాణ్ణి అనాథను చెయ్యి మాకు. ఇదిగో నీ 25 ఎకరాలు నాకిస్తే ఇచ్చినట్టు, లేకపోతే ముందు మాట తర్వాత తూట. అరే ఏంట్రా ఇట్లా వచ్చావు? ఏం లేదురా, చాలా రోజులైంది కదా, ఓసారి చూసిపోదామని వచ్చా. నాకు తెలుసులే, మీ బావ మంగరాజు నాతో బేరాలాడమని పంపించుంటాడు. రేయ్, వెళ్ళి ఆడుకోండి. దా మనం ఆడుకుందాం. కాదురా, నేనే వచ్చాను. ఆడితే ఎందుకురా గొడవ? ఆడసలే రాక్షసుడు. ఆ 25 ఎకరాలు ఆడికి ఇచ్చేసి ఈ లంక వదిలిపెట్టి వచ్చేయి. ఇదే డబ్బుకి 50 ఎకరాలు నేను ఇప్పిస్తారా నీకు? అక్కడ ఇంకో పకిరాజు గడు బెదిరిస్తే అది వదిలిపెట్టి ఇంకో చోటకు పోవాలా? ఇట్ట బతుకంతా తిరుగుతూనే ఉండాలా? ఇది మా తాతల నాటి పొలం రా. నా ప్రాణాలనైనా వదులుతాను కానీ పొలాన్ని మాత్రం వదలను. అదేరా నా భయం. అలాంటిది ఏమైనా జరిగితే వీడు అసలే తల్లి లేని పిల్లోడు, అనాథ అయిపోతాడు రా. పొలం పోతే ఇద్దరం అనాథలం అయిపోతారా? ఆ ఎతబల్ నీకేమైనా జరుగుద్దేమో అని నా భయం రా. భయపెట్టేవాడు కాదురా, భయపడేవాడు ఎదవ. ఇట్టా భయపడతా కూర్చుంటే జరిగే జరగ. నానా, తమ్ముడు గోదావరిలో పడిపోయాడు. రేయ్, బాబు నువ్వు ఆగా, నేను తీసుకొస్తా. బాబు బాబు, జాగ్రత్త రా, రేయ్. రేయ్, రేయ్, జాగ్రత్త రా. ఏమైందండి? అలా ఉన్నారేంటి? బాబేడి? బాబు గోదాట్లో సుడిగుండంలో పడిపోయాడు. ఏంటండి ఏంటండి మీరు మాట్లాడుతుంది? వాడిని వదిలేసి వచ్చారేంటండి? ఏంటండి మీరు చెప్పేది? బాబు, నా తండ్రి. నీ బిడ్డను కాపాడి వీడి బాబు తన బిడ్డని అనాథం చేసి వెళ్ళిపోయాడు. ఇక మీదటి వీడి బాగోగులన్నీ మనమే చూసుకోవాలి. నా కడుపులో పెట్టుకు చూసుకుంటానండి.